ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో జనం మధ్యకు వస్తున్నారు. ఈ నెల 12న నెల్లూరు జిల్లాలో షర్మిల పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ కార్యాచరణ ఏంటి? ఇవే అంశాలపై నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి ప్రేమ్ నిర్వహించిన ప్రత్యేక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల మహాత్మా గాంధీ పరిరక్షణ యాత్ర చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మనతో పాటు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. సార్, ముందుగా మీరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు? జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో ఎంపీటీసీలుగా కానీ జడ్పీటీసీలుగా పనిచేసిన వాళ్ళందరి యొక్క వివరాలు, అదేవిధంగా గ్రామాల్లో ఉండేటటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు, పాత కాంగ్రెస్ వాళ్ళందరి యొక్క వివరాలు సేకరిస్తున్నాం. త్వరలో వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలవడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయంలో ఒక ప్రత్యేకంగా కాంగ్రెస్ కనెక్ట్స్ అనేటటువంటి ఒక సెల్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని నుంచి నిరంతరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీమ్స్ పనిచేస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్ ఏదైతే ఉందో జిల్లాలో ఏ మండలంలో ఎవరికి అన్యాయం జరిగినా లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా ఆ లీగల్ సెల్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా మోసినటువంటి కార్యకర్తని, ఎందుకంటే ఒక పార్టీకి కార్యకర్తగా నేను 12 సంవత్సరాలు జెండా మోసిన వాడిని కాబట్టి, క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి ఇబ్బందులు తెలిసిన వాడిని కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసిన వాడిని కాబట్టి, అందరినీ కూడా కలుపుకొని సీనియర్ నాయకుల యొక్క సలహాలు తీసుకుంటూ పెద్దలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తిరిగి మళ్ళీ పునర్వైభవం రావాలని ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ కోరుకుంటున్న తరుణంలో నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. జిల్లాలో కూడా వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దానికి మీ స్పందన ఏమంటారు? కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ వాళ్ళు మాకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదులే. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన వాళ్ళే. వాళ్ళంటే మాకు ఆ గౌరవం, రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ కలుపుకొని పోయి పనిచేసే దానికోసం ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళే మాకు వేరే ప్రత్యర్థులు ఏం కాదు. మా పార్టీ వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ సూచనలు పరిగణలో తీసుకొని కలుపుకొని పోతాం. షర్మిల గారు యాత్ర చేపట్టారు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది జిల్లాలో? ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటే ప్రతి జిల్లాలో కూడా రూరల్ అంటే గ్రామీణ నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి క్షేత్రస్థాయికి వెళ్ళి ఉపాధి హామీ చట్టాన్ని ఏ విధంగా బీజేపీ ఈరోజు నాశనం చేస్తుంది, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఉపాధి హామీ చట్టం లేకపోతే ఈ యొక్క పనిని హక్కుగా పొందేది, లేకపోతే రేపు పొద్దున రాజకీయ పార్టీ నాయకుల దగ్గరకు ఈ పేదలు వెళ్ళి మాకు పని కల్పించాలని వాళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హక్కుగా ఎవరి యొక్క రికమెండేషన్స్తో పని లేకుండా, ఎవరి దయాదాక్షిణ్యాలతో పని లేకుండా, పని అడిగిన వెంటనే 15 రోజుల లోపల పని కల్పించలేని పరిస్థితుల్లో వాళ్ళకి వేతనం ఇవ్వాలని చట్టం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ చట్టాన్ని కాపాడుకునే దానికోసం కాంగ్రెస్ పార్టీ అంత దూరమే వెళ్తుంది. షర్మిల గారు ఏర్పాటు చేసినటువంటి యాత్ర జిల్లాలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో కూడా ఉంటుంది? అంటే మొదలు స్వగ్రామైన అచ్చంపేట నుంచి మొదలు పెడుతున్నారు. తర్వాత అక్కడి నుంచి కోర్స్ ఈ చుట్టుపక్కల కవర్ చేస్తా కావలి అటు మొదలు పెడతాము. సో స్లోగా ఇంచుమించు వీలైనంత ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేసేదానికి ట్రై చేస్తాము. సో అక్కడ ఎంత టైం పడుతుంది, కావల్లో ఎంత టైం పడుతుంది. సో ప్రస్తుతానికైతే మేజర్గా ఇవి నెమ్మదిగా ప్రతి గ్రామం, ప్రతి వీధి టచ్ చేసేదానికి ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తున్నాం. సో ఓవర్ నైట్ కూర్చొని ప్రతి ఏరియాని టచ్ చేయడం కుదరదు కాబట్టి ప్రస్తుతానికి టచ్ చేసేది ఇవి మాత్రమే. నెక్స్ట్ ఫేజ్లో టచ్ చేసేది ప్రతి గ్రామం, ప్రతి వీధి ఉంటుంది. యాత్రలో ఎంతమంది పాల్గొనవచ్చు మేడం? సుమారు అంటే 2000 మెంబర్స్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో నెమ్మదిగా ఎండ్ ఆఫ్ ఇది ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎంతమంది ఉంటారు అనేది వేచి చూడాలి. బట్ స్టార్ట్ చేసేది మాత్రం మినిమం 2000 అనేది ప్లాన్ చేస్తున్నాం. చివరిగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఏ సందేశం కావాలి? కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్ అనేది ఎవరి పర్సనల్ ప్రాపర్టీ కాదు. సో ఇందిరాభవన్ అనేది కాంగ్రెస్ పార్టీ. సార్, ఇది జిల్లా వ్యాప్తంగా మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి? ఆ శక్తికి మేర కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క కార్యకర్తల యొక్క సంక్షేమం మీద దృష్టి పెడతాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తిరిగి అందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి వ్యక్తిగతంగా కలవడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరచమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఉపాధి హామీ యాత్ర కూడా ఎల్లుండి నుంచి అంటే 12వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పాదయాత్రలో కూడా సుమారు 2000 మంది వరకు పాల్గొంటారని చెప్పేసి వెల్లడించిన పరిస్థితి. పార్టీ బలోపేతానికి కూడా పూర్తి స్థాయిలో తన వంతు కృషి చేస్తానని చెప్పేసి వెల్లడించారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.